ఆహా, ఈ బొంబాయి గుండ్లు ఎవరు కనిపెట్టారు గనమా? ఉడకబెట్టుకొని తింటున్నా సరే. ఆహా, ఈ కాడ నేను ఇష్టంగా తింటానండి, స్వచ్ఛమైన వంకాయలు. ఆహా, అబ్బో సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. చూసారా, జ్యూసీ జ్యూసీ కూర. పిల్లలు పెద్దలు ఎవరైనా మటన్ చికెన్ తినే వాళ్ళకి మైమరిపించిద్దమ్మా ఇది. ఇది చూడండి, ఆహా ఎంత బాగుందో. వంకాయ అయితే మసాలా వేసుకుంటేమా ఇది పలావ్ అన్నంలోకి బగారా రైస్లోకి ఎంత బాగుంటుందో సిరి. దీంట్లోనే రైస్ వేస్తే అయిపోయింది. రండి తిందాం. అరటాకులు అలా వంకాయ కూర వేస్తే ఎంత బాగుందో. నేర్చుకున్నామా? చాలా బాగుంటుంది. అది కలుపుకొని తిను. అసలు మమ్మీ ఎంత బాగా చేసావంటావు నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేస్తున్న వంట వచ్చేసి వంకాయ. ఇదిగోండి, ఈ తోట ఓనర్ ఇచ్చాడు పాపం. మొన్న ఇచ్చాడు, ఆ రోజు వండలేదు, ఈరోజు వండుతున్నా. ఈ వంకాయలు, ఇవి కొత్తిమీర, ఇవన్నీ ఫ్రెష్ కాదనుకోండి. ఇదిగోండి శనగలు ఇంట్లో నానబెట్టేసి తీసుకొచ్చాను. ఇదిగోండి, చేస్తే సూపర్గా ఉంటుంది. మటన్ ఇవన్నీ బాగా దూరండి. ఓకేనా? నీళ్ళు పోసుకొని ముందు బియ్యం కడుక్కున్నామమ్మా. పాత బియ్యం అండి, బాస్మతి రైస్. ఎప్పుడైనా పాత బియ్యం ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే అన్నం పాడవదండి. ఇదిగో ఇందులో కూడా వేసుకున్నాం. వంకాయలు కట్ చేసుకుంటాం కదా, సో దానికోసం అనమాట. కనరెక్కు తీయండి సాల్ట్ వేసుకోకుండా కట్ చేసుకుంటే. ఓకే, వంకాయలు ఇలా కట్ చేసుకొని చూసుకోవాలండి. కట్ చేసుకుంటే పుచ్చులు లేకుండా ఉంటే మంచిది. ముదురు వంకాయలతోటి చేసుకుంటే అసలు బాగోయి. చింత చిగురు, దీనికి ముందు వీడియోస్ చూడండి. చింత చిగురు రోటి పచ్చడి చేసేటప్పుడు వాళ్ళు తోట ఓనర్స్ ఇచ్చారు, కూర వండుకోమ్మ బాగున్నాయి అని. ఒక చెట్టు కాయలు ఇవన్నీ. ఇంకప్పుడే వండుతామని ఒకరోజు గ్యాప్ ఇచ్చి వచ్చాం. అయినా ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. లేత వంకాయలు. నేను కాడ అలా ఉంచుతానండి. మేము కాడ అది తొడియం కూడా తినేస్తాం. చాలా టేస్ట్ ఉంటుంది, సప్ప సప్పగా. వంకాయలు ఎప్పుడు పుచ్చులు లేకుండా ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పుచ్చులో నీళ్ళు ఏవైనా చీల్చి చూసుకోవాలి. బఠానీ వేసి చేస్తే మటన్ ముందు బలాదురు. ఇక్కడ అరటిపండ్లు ఉన్నాయి, అరటికాయ తోట ఇది. అరటికాయ బజ్జీలు ఏం చేశాను కదా, ఆ తోట. చూద్దాం అరటిపండు అయినా వద్దా సిరి? అరటికాయ, పచ్చటికాయ 2 వేయమా? బాగుంటుంది కర్రీ కూడా, హల్వా లాగా సాఫ్ట్గా ఉడికిద్ది.
ఓకేనా, అయిపోయింది. ఇక మనం కర్రీ అనేది తయారు చేసుకుందాం. ఇటు చూడండి, ఉల్లిపాయ గుజ్జు, టమాటా గుజ్జు, కొబ్బరి గుజ్జు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బఠానీ 1 కప్పు. ఓకేనా, టీ తాగితో దాంతో పోస్తే అన్నీ అయినాయి. ఉబ్బి రాత్రి నానబెట్టుకోవాలా, లేకపోతే పగలైతే ఒక 3-4 గంటల ముందే నానబెట్టుకుంటే ఉబ్బుతాయి. ఉబ్బి బాగుంటాయి, స్పీడ్గానే ఉడుకుతాయండి. కుక్కర్లో అయితే 3 విజిల్స్, విడిగానైతే చాలా తక్కువే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 1 2 స్పూన్లు, కొబ్బరి పావు చిప్ప మెత్తటి పేస్ట్ చేసుకున్నాను. కూర గుజ్జుగా బాగుంటుంది. మూడు ఉల్లిపాయలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూను నువ్వులు. తొందరగా అయిపోతామా? పెద్ద సైజు టమోటాలండి, వాటి గుజ్జు. పచ్చిమిరపకాయలు అయితే మేము డైరెక్ట్ వేసేస్తానండి, నేనైతే కట్ చేయను. ఎందుకంటే కూరలు అలా వచ్చినాయి, చాలా బాగుంటాయమ్మా. ఊరికే నంచుకుంటా తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. వంకాయ కూరని ఇంత రీసెంట్గా ఇన్ని రోజుల తర్వాత మంచిగా చేస్తుంది. ఇలాగా మసాలాలు వేసి, మామూలుగా అయితే ఫ్రై మాత్రం చేస్తుంది. మనసు పెట్టి అది శనగలు ఇష్టం నాకు, తింటే మంచిది. అది ఏదో ఉడకబెట్టుకొని తాళింపు వేసుకున్నది కూరలో ఉడకబెట్టిన పచ్చి ఫుల్ గ్లాసు ఇంకా ఉన్నాయి, కొన్ని ఇంట్లో పెట్టేసా. 4 అంటే నువ్వు 1 గ్లాస్ నానబెట్టి ½ గ్లాస్ తెచ్చావా? కొన్ని ½ గ్లాస్ కూడా కాదు, ఇంకా కొన్ని పావు గ్లాసు నానబెట్టి, అంటే గ్లాస్ నానబెట్టి పావు గ్లాసు తీసుకొచ్చావు. పసుపు అండి, ఒక ½ టీ స్పూన్ వరకు వేసా. తర్వాత కారం, ఒక 2 స్పూన్ల వరకు వేసాను.
చెక్క లవంగాలు పౌడర్ ఎక్కువ అవసరం లేదండి, ఎక్కువ వేసినా ఘాటుగా ఉంటుంది. జ్యూసింగ్ చేస్తున్నావా? ఇందులో మనం ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాయలు భలే ఉంటాయి. ఇదిగోండి ఎర్రగా ఉంటాయి. మైసూర్లో జామకాయలు ఎర్రగా ఉంటాయా? సాల్ట్ వేసిన తర్వాత శుభ్రంగా మనం ఒక మంచి వాసన వస్తుంది. ఇది అదే అంటున్నా, రీసెంట్ డేస్లో వంకాయ కూరని బాగా ఇప్పుడే చేస్తాం. సూపర్గా ఉంది. మగ్గాలి చిన్న మంట మీద. ఎంత చిన్న మంట అంటే వంకాయలు మగ్గే పెట్టి. అన్నం మీద మూత పెట్టేసుకున్నాం. అయిపోయిందమ్మా, అంతే. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవడమే. ఊరికే కొత్తిమీర వాసన వస్తూ ఉంటుంది. వేయాలమ్మా, ఇది మసాలా కూర కదా, బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలమ్మా. కన్నడలో వంకాయ సాంబార్, మన భాషలో బద్నేకాయ సాంబార్. ఇది పోసాను. ఇందులో మనం ఇప్పుడు శనగలు ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టేస్తే
తొందరగా అయిపోతుంది. దీంట్లో కూడా వేసుకొని వండుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉన్న అంత టేస్ట్ ఉండదు. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. అన్నం మగ్గి అయిపోవచ్చింది. కట్టేసుకుంటాం. ఇదేం పౌడర్ అనుకున్నాం? జీలకర్ర, మెంతులు 2 వేయించిన పౌడర్. ఇది వేస్తే కూరకు హైలైట్ అమ్మా. ఆల్రెడీ నేను సాంబార్ కారం చేశాను కదా, ఆ సాంబార్ కారం అనేది ఇందులో వేసాను. ఇందులో పచ్చనపప్పు ఇన్ని వాటర్ పోసేసి కొంచెం ఇన్ని వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. పీకాక్స్ చూసేవా ఎలా అరుస్తున్నాయో? ఇక బఠానీలు ఇంకొక విజిల్ వస్తే కట్టేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవడమే. మంట చిన్న మంట మీద పెట్టుకోవాలి. సిమ్లోక అలా వదిలేసేయాలి. చూసావు సిరి? ఇప్పుడు ఈ వాటర్ పడేసుకోకూడదమ్మా, అర్థమైందా? ఈ వాటర్తో సహా మనం ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఉడకబెట్టిన బలం అంతా దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ కూరలో ఒక 5 నిమిషాలు అలా మీడియం మంట మీద వదిలేస్తే సూపర్ యమ్మీ జ్యూసీ బొంబాయి గుళ్ళు వంకాయ కూర రెడీ. ఫ్రెష్ వంకాయలు ఫ్రెండ్స్, చాలా లేత వంకాయలు బాగున్నాయి. అసలు ఇంకా చాలా మంది గ్రీన్ బఠానీలు వేస్తారు. లేదమ్మా, ఇవి ఇంకా బాగుంటాయి. ఎంత బాగుంటుంది అసలు, సూపర్ టేస్ట్ ఉంటుంది. కూర చూసామా ఎంత బాగుందో సిరి? చాలా బాగా. అవునమ్మా, జ్యూసీ ఉడికింది. లేత వంకాయలు మసాలా కూర వేసి చేస్తే అన్నం అయిపోయిందా? ఇదిగో అన్నం అలా ముడుచుకొని చూసావా? అది చూసారా? జ్యూసీ కూర. పిల్లలు పెద్దలు ఎవరైనా మటన్ చికెన్ తినే వాళ్ళకి మైమరిపించిద్దామా ఇది. ఇది చూడండి, ఆహా ఎంత బాగుందో. వంకాయ అయితే మసాలా వేసుకుంటేమా ఇది పలావ్ అన్నంలోకి బగారా రైస్లోకి ఎంత బాగుంటుందో సిరి. దీంట్లోనే రైస్ వేస్తే అయిపోయింది. గుత్తి వంకాయ బిర్యానీ ఇదిగోండి. చూసారా ఎంత బాగుందో? వడ్డించుకొని తిన్నాం. కూర చూడ ఎంత బాగుందో. అప్పుడప్పుడు ఫంక్షన్స్ లో గుత్తి వంకాయ కర్రీ చేస్తారు కదా, ఇలాగే గుత్తి వంకాయలతో ఇదే ప్రాసెస్కి గుత్తి వంకాయ కర్రీ చేయించింది మమ్మీ. అలా ఉంది. కాకపోతే ఈ గుత్తి వంకాయలు ఈ నార్మల్ వంకాయలు మసాలా బాగుండాలి. అందులో ఉల్లిపాయ గుజ్జు, టమాటా గుజ్జు, నువ్వులు, జీలకర్ర, ఆ తర్వాత గసగసాలు, గుజ్జులు ఉండాలి. పేస్ట్లు ఉంటే ఇలా జ్యూసీ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఎంత బాగుంది చూడండి. ఆవులు ఎందుకు అరుస్తున్నాయి? ఆకలిస్తుందా ఏంటి? రండి తిన్నా. బాస్మతి రైస్ ఈరోజు కొంచెం నీళ్ళు ఎక్కువ పడినాయి, అందుకని తెరపలాడట్లా సిరి. చూసావా? రోజు వండేది ఇయ్యే బియ్యం
ఈరోజు వండింది కూడా ఇయ్యే బియ్యం, కాకపోతే తేడా ఏంటంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పడినాయి. అరటాకులు అలా వంకాయ కూర వేస్తే ఎంత బాగుందో. నేర్చుకోనమ్మా, చాలా బాగుంటుంది. అది కలుపుకొని తిను. అసలు మమ్మీ ఎంత బాగా చేసావంటావు నువ్వే. ఆహా, ఈ బొంబాయి గుండ్లు ఎవరు కనిపెట్టారు కదమ్మా, ఉడకబెట్టుకొని తింటున్నా సరే. ఆహా, ఈ కాడ నేను ఇష్టంగా తింటానండి, స్వచ్ఛమైన వంకాయలు. ఆహా, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. బొంబాయి గుడ్లు కూడా భలే ఉన్నాయి ఇందులో, మెత్తగా అయిపోయి. చికెన్ కూరలా ఉంది. ఈ అన్నీ వేసావుగా పేస్ట్లు, కొబ్బరి పేస్ట్ అయ్యి. వంకాయ ఫ్రై అయినా, గుత్తి వంకాయ పులుసు అయినా చాలా బాగుంటుంది. ఈ కాడ తిని చూడు అంత బాగుంటుందో. వెజ్ తింటే ఆరోగ్యానికి మంచిది, అసలు రక్తం పట్టిద్ది. వంకాయలో తక్కువ క్యాలరీస్ ఉంటాయమ్మా. కూర ఎంత తిన్నా హెల్త్కి మంచిదే. శనగలు తింటే ఒక బౌలు, ఎంత బౌల్ నిండా నీకు అసలు ఆకలి కూడా లేదు, శక్తిగా ఉంటావు. డైట్ అప్పుడు ఆ శనగలు ఉడకబెట్టుకుని తాలింపేసుకొని తింటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. పిల్లల్ని కన్న తర్వాత ఆవులు కానీ ఏదైనా మేకలు కానీ కుక్కలు కానీ ఏదైనా అరుస్తుంటే తల్లి మనసు కదా, ఎందుకో అది ఎందుకు అరుస్తుందో మాకైతే తెలియదు వాటి భాష, కానీ అది దానికి ఆకలి వేస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. దానికి దాహం వేస్తుంది. ఒకసారి బకెట్ నిండా వాటర్ పెడితే మన ఇంటి దగ్గర 3 బకెట్లు నీళ్లు తాగినాయి. అలా ఒక్కసారి కూడా నేను ఇంకో బకెట్ తెచ్చేలోపు అది బకెట్ ఖాళీ చేసింది. అది ఉన్నామా, పెడుతున్నాను, అన్నం దగ్గర కూర్చున్నా, లేకపోతే ఇందాకే పెట్టేసేదాన్ని.
ఎంతో బాధపడుతుంది అది. కడుపులో నొప్పి ఉందేమో, లేకపోతే ఆకలి. ఈ సమ్మర్కి దాహం వేస్తూ ఉంటాయి వాటికి. హెవీ బాడీ కదా, దాహం ఆకలి. అవి బాగున్నాయి కదా శనగలు బాగున్నాయి. వేసుకో కూర మొత్తం. వంకాయ ముక్కలు వేసుకుంటా. వేసుకో. నాకు వద్దమ్మా, ఇక ఎక్కువైపోయిందా? చాలు వేసుకో. ఆ నెయ్యి చొక్కపడి కప్పున మంచి వాసన వచ్చింది. వెజ్లో కూడా అమృతంలా చేసేవాళ్ళు ఉంటారు మా ఇళ్ళల్లో. చాలా బాగుంటాయి వంటలు. మా ఇంట్లో మేము ఎక్కువ వెజ్జే వండుకుంటామండి. నాన్ వెజ్ అని అందరూ అపోహపడతారులే కానీ మా మమ్మీ అయితే ఓన్లీ ఇంత బౌల్ వెజిటేబుల్ కూర తిరిద్ది. ఇంట్లో నేను వండే కూరగాయలు, నేను తీసుకొచ్చే నాన్ వెజ్ ఒకవేళ కూర అయితే 2 bones పీస్ వేయండి ఇది అంటది. అంతే. వెజిటేబుల్ అయితే ఎంత కప్పు ఇవ్వండి తినేసిద్ది. మేము నిజంగా అన్నం తింటా చెప్తున్నాం. మా ఇంట్లో తెచ్చే కూరగాయలు, మేము వాడకం కూరగాయల్లో, వెజిటేబుల్స్లోమా చాలా. రైస్ అయితే ఇంతే, ఇంత ఒక కప్పులో పెట్టించుకుంటది. కూర ఇంత తింటా. అన్ని కూరగాయలు తీసుకొచ్చి దండిగా వారం మొత్తం అవగొట్టేస్తా. శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మొత్తం అవగొట్టేస్తా. శుక్రవారం తీసుకొస్తే వచ్చే శుక్రవారం దాకా అవి వాడేంత వరకు ఇంట్లో మిగతా కూర వండు. యూట్యూబ్ కోసం నాన్ వెజ్ అన్నీ వండుతాయి. ఎందుకంటే నా వీడియోస్ నాన్ వెజ్ వంటలు చాలామంది చూస్తారు కాబట్టి. అది పట్టుకోమా. రోజు 4 వాటర్ బాటిళ్ళు నింపి పెట్టుకొని సాయంత్రం 7 ఫుల్గా తాగేస్తా నేను. ఆరోగ్యానికి మంచిదండి. డీహైడ్రేషన్ అయిపోయి బాడీ అంతా పేదాలు పగలటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. చేతులు పెట్లిపోవటం, కాళ్ళు పెట్లిపోవటం. వాటర్ ఎక్కువ తాగండి, పింపుల్స్ కూడా రావు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఒంట్లో మనకి యూరిన్ ద్వారా మొత్తం వెళ్ళిపోతాయి. మా పాస్ ద్వారా కొవ్వు అనేది కరిగి వెళ్ళిపోతుంది. మంచినీళ్ళు తాగాలండి. మంచినీళ్ళు అసలు ఎన్ని తాగుతున్నారు ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీరు. కొంతమంది గుక్కెడి నీళ్ళు కూడా తాగారు సాయంత్రం దాకమా. వాటర్ తాగాలా అనుకుంటారు, కానీ అది తప్పు. మన బాడీకి వాటర్ చాలా అవసరం. అన్నమే కాదు, వాటర్ కూడా అవసరమే. అన్నీ నాకు ఫస్ట్ తెలియదండి. బాగా బరువు పెరిగిపోయాను, అది తగ్గడం కోసం ఇంత కష్టపడ్డాం. ఇంకా దీన్ని మళ్ళీ మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం. ఆ కష్టంలో ఇదొక సుఖం. మధ్యలో భోజనం తింటాం. అబ్బా ఫుల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వెజ్ ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిది. రండి తిందాం.